శ్రీ గురుభ్యో నమః. లెండి, మేల్కొండి, గమ్యం చేరే వరకు విశ్రమించకండి. అరైజ్, అవేక్, నాట్ స్టాప్ టిల్ ది గోల్ ఈజ్ రీచ్డ్ అనే నినాదంతో ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన యుగ పురుషుడు స్వామి వివేకానంద. భారతీయ సంస్కృతిని, సనాతన ధర్మాన్ని అంబారీపై ఊరేగించి పాశ్చాత్యులకు రుచి చూపించిన దీశాలి స్వామి వివేకానంద. పక్షి ఒక రెక్కతో ఎలా ఎగరలేదో, స్త్రీలకు పాత్ర లేనటువంటి సమాజము కూడా పురోగమించలేదు అని నమ్మిన వ్యక్తి. స్త్రీలు సందర్భాన్ని బట్టి సహనాన్ని కలిగి ఉండాలి, అవసరం వచ్చినప్పుడు ఒక చేత్తో కత్తి మరొక చేత్తో కలము పట్టుకొని విజృంభించాలి అని ప్రబోధించిన వ్యక్తి. ఒక చేత్తో కలము పట్టుకొని కత్తిలా ముందుకు దూసుకొని వచ్చి తన యొక్క జీవితాన్ని భారతదేశానికి నైవేద్యం పెట్టినటువంటి సిస్టర్ నివేదితను అందించిన ఆచరణశీలి. సీతమ్మ అంటే పవిత్రత, సీతమ్మ అంటే సహనం. సీతమ్మ యొక్క ఉనికిని కోల్పోతే భారతదేశానికి మనుగడ లేదు అని సనాతన ధర్మ వైభవాన్ని చాటి చెప్పిన వ్యక్తి స్వామి వివేకానంద. సమస్యలు మనలను వెంటాడుతూ ఉన్నప్పుడు మనం పరిగెత్తరాదు, ఎదురు తిరిగి నిలబడితే అవే పరిష్కరించబడతాయి. ఆ శక్తి మనలో ఉంది. శృణ్వంతు విశ్వే అమృతస్య పుత్ర, మనందరం అమృత పుత్రులము అని మనలో ఉండే అంతర్గత శక్తిని మనకి గుర్తు చేసినటువంటి ధైర్యశాలి స్వామి వివేకానంద. సోదర సోదరీమణులారా అనే పిలుపుతో ప్రపంచ దేశాలన్నీ ఉలిక్కి పడేటట్లుగా చేసి సర్వమానవ సౌభ్రాతృత్వమే భారతీయుల బాట అనేటటువంటి బీజాన్ని ప్రపంచ దేశాలలో అంకురింపచేసినటువంటి వ్యక్తి స్వామి వివేకానంద. రాక్ ఫెల్లర్ వంటి ధనవంతులను దానశీలులుగా మార్చినటువంటి వ్యక్తి స్వామి వివేకానంద. డబ్బులు ఇస్తాం, మా మతములో చేరండి అని ఏనాడు సనాతన ధర్మం ప్రలోభ పెట్టదు. మా మతంలో చేరకపోతే ప్రాణాలు తీస్తాం అని సనాతన ధర్మం ఏనాడు భయపెట్టదు. ప్రలోభాలతో ప్రాణాలు తీస్తామనే నినాదాలతో మనుగడ సాగించేది నిజమైన ధర్మము కాదు అని చాటి చెప్పినటువంటి వ్యక్తి స్వామి వివేకానంద. అందుకే స్వామి వివేకానంద విశ్వానికే దిక్సూచి. భారత్ మాతాకి జై.